జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. అన్నా ఏం చెప్తామన్నా, స్మార్ట్ శంకర్ సినిమా కోసం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు అన్న. కెరియర్లో మళ్ళీ రామన్న కెరియర్లో మళ్ళీ మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమా అని పురిజన తీసింది, కానీ ఆ పేరు నిలబెట్టుకుని సినిమా నుంచి ఆల్రెడీ లైగర్ సినిమా నుంచి పోయినా కూడా మళ్ళీ పేరు తెప్పించి పెట్టింది. మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ పేరు కాపాడింది మళ్ళీ మన పూరి జగన్ గారు సార్. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి పూరి జగన్ గారికి. అంటే ఇక్కడ కూడా స్మార్ట్ శంకర్కి డబుల్ స్మార్ట్కి డిఫరెంట్ పెట్టిన క్యారెక్టరు రామ్ గారికి చాలా బాగుంది. కొత్త డిజైన్ చేసిన సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ చూసుకున్నా కూడా సెకండ్ హాఫ్ నుంచి కూడా అంటే ఏ సీన్ చూసినా మన ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అంటే చూసినా కొద్ది మనకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే మళ్ళీ ఒక పోకిరి సినిమా చూస్తాం మనం, పోకిరి చూసినాక మనకు ఒక మళ్ళీ బోర్ అనేది ఉండదు. అంటే మళ్ళీ పోకిరి చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఈ సినిమా కూడా మనకు అలా అనిపిస్తుంటుంది. మనకు సినిమా చూసినా మనకు బోర్ కొట్టదు. అంటే ఈ ఎనర్జిక్ స్టార్ అనే ఒక రామ్కి పేరు ఎలా వచ్చిందో నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ సినిమా తగ్గట్టు కూడా రామ్కి క్యారెక్టర్ కూడా బాగా సెట్ అయ్యిండు. ఆ సినిమా కూడా బాగా ఇచ్చి పడేసిండు. హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది. మెయిన్ చెప్పండి, ఆలీ గారి కామెడీ మాత్రం దుమ్ము దులిపేసిండు అన్న. ఆలీ గారు మాత్రం కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్గా చేసిండు. అసలు ఆ గెటప్ కానీ నిజంగా చెప్పాలంటే సగం సినిమాలో నవ్వుకోవాలంటే ఆలీ గారి కోసమే మొత్తం నవ్వుతాం అన్నమాట. ఎంత ఫైట్ సీన్స్ పెట్టిరో అంత నవ్వుపించేసిండు డైరెక్టర్ గారు. ఎంత ఎమోషన్ చూపిస్తారో అంత స్మైలింగ్ ఉంది సినిమా కూడా. ప్రతి సీన్ చూసినా కూడా ఎంజాయ్ ఉంటుంది, ఎక్కడ బోర్ అని ఉంటుంది. నిజంగా ఈ సినిమా నిజంగా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ప్యాన్ ఇండియా సినిమా తీసినందుకు దీనికి న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పూరి జగన్ కంగ్రాచులేషన్, బ్లాక్ బస్టర్ మూవీ. ఎట్లుంది మూవీ? అయితే చాలా బాగుందన్న. డబుల్ స్మార్ట్ అయితే డబుల్ లెక్ ఉంది. సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది నాకు. సినిమా అయితే అందరూ రండి, తప్పకుండా చూడండి. సినిమా అయితే అందరూ రండి, తప్పకుండా చూడండి. రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు, వస్తారు కూడా. సినిమా అయితే పూరి అన్న కాన్సెప్ట్ బాగుంది. డబుల్ స్మార్ట్ 2తో మళ్ళీ మనకు కంబ్యాక్ చేశారు డబుల్ స్మార్ట్ 2తో. సినిమాలో బోకా అన్న క్యారెక్టర్ బాగుంది, కామెడీ ఆలీ అన్నది. ఈ సినిమాలో ఉన్నాడు బోకా, కామెడీ కేక. అది రెండు పోటీగా ఉన్నాయి. వన్ అయితే బాగుంది, కానీ కొద్దిగా 2లో కొద్ది స్లోగా ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్తో కంబ్యాక్ చేశాడు పూరి, చాలా బాగుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీ చాలా బాగుంది, పూరి కంబ్యాక్ అని చెప్పచ్చు. మూవీలో ఆలీ సీన్స్ సింక్ లేకుండా ఉంటాయి, కానీ చాలా కామెడీ బాగా పెట్టారు. ఇంకా ఓవరాల్గా మూవీ చాలా గుడ్. మాకి కిరికిరి ఏం చేద్దాం అంటావు మరి. బాగుంది. ఇక మూవీలో హైలైట్ మదర్ సెంటిమెంట్. బాగా అందరు కనెక్ట్ అవుతారు మదర్ సెంటిమెంట్. ఇక రేటింగ్ 4.5 పైన. ఓకే, చాలా బాగుందన్న, సూపర్గా ఉంది. నాకు ఆలీ గారి క్యారెక్టర్ అయితే మాత్రం త్రూ అవుట్ చాలా బాగా నచ్చింది అనమాట. చాలా బాగుంది. బాగాలేదు, కొంతమంది బాగుంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది పొడుగ్గా ఉంటారు. నల్లగా ఉన్న వాళ్ళు అందరూ బాగున్నారు, నల్లగా ఉన్నారు బాగాలేదని కాదు. నాకు నచ్చింది అయ్యా, మూవీ మొత్తం నచ్చింది. అబ్బా, రామ్ గారి యాక్టింగ్ కానీ, హీరోయిన్ అలాగే రామ్ గారి మధ్య కెమిస్ట్రీ సీన్స్ కానీ, ఫైట్స్ అయితే ఒక 6-7 ఉన్నాయి. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ నుంచి డైలాగ్స్ ఉంటాయి. ఒక డైలాగ్ ఉంటుంది, ఇది సింహాలు ఏం తిన్నాయని చెప్పిరా అని చెప్పి మంచి డైలాగ్స్ ఎప్పుడో మనం విన్నాము, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం. చాలా బాగున్నాయి. డైలాగ్ ఏం లేదు, ఏం చేయమంటావు మరి అని చెప్పి ఒక సాంగ్లో అది గెటప్ సీన్ గారు అంటారు. అది ఎవరికి తెలీదు, అది ఏం చేయమంటావు మరి అని గెటప్ సీన్ గారు అంటారు. చాలా బాగుంది సినిమా. అలీ గారి యాక్టింగ్ అమ్మ ఇరదం గారు అసలు అమ్మో, అంటే అది బూత్గా ఉంటుంది కానీ చాలా బాగుంది. రేటింగ్ అయితే 5కి 5 ఇస్తానన్న. నాకు బాగా నచ్చింది. అంటే పూరి గారు నిజంగా బ్యాక్ అని ఈజీగా చెప్పుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ మొత్తం చాలా బాగుంది. చార్మి గారికి ఈసారి మంచి డబ్బులు లైగర్తో పోయినవి ఈ సినిమాతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్. సినిమా మాత్రం సూపర్ భయ్యా. నేను యాజ్ ఎ పూరి సార్ డైహార్డ్ ఫ్యాన్గా చెప్తున్నా, యాజ్ ఎ కామన్ మ్యాన్గా చెప్తున్నా. ఎవరైతే పూరి సార్ పని అయిపోయింది అన్నారో వాళ్ళు వచ్చి మూవీ చూస్తే సైలెంట్గా గమ్ముని ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే, నీకు చెప్తుంది అదే కదా భయ్యా, నీకు ఏమర్థమైంది నేను చెప్పింది? సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, ఎవరు చెప్పాలా? నీకు ఈ షర్ట్ నచ్చింది, నాకు ఈ టీ షర్ట్ నచ్చింది, నీకు నాకు తేడా ఉంటాయి. మన చేతికున్న 5 ఏళ్ళే ఒకలా ఉండవు, ఒక్కొక్కరు మైండ్ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే యాక్చువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పిచ్చో కామెడీ బ్రో,
యాక్చువల్లీ అంటే నార్మల్ అలీగర్ కామెడీ అంటే లైట్గా నార్మల్ క్యారెక్టర్ వేస్తారు, బట్ అమెజాన్ ఫారెస్ట్లో ఒక వింత క్యారెక్టర్ని తెచ్చి ఆ థాట్ పెట్టి చేశారు. మీరు చూస్తే మాత్రం డెఫినెట్గా పిచ్చెక్కిపోద్ది. అన్నీ ఉన్నాయి, రొమాన్స్, కామెడీ, ఎంటర్టైనర్, డ్యాన్స్, రామన్న డ్యాన్స్, పూరి సార్ డైలాగ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, AK-47లో పేలిపోతాయి. ఇక మీకు కొత్తగా చెప్పాల్సిన డైలాగ్ అంటే ఇప్పుడు చోట్ చింత మార్ముంత చోట్ చింత. ఓకే.